గోవును పూజించడం అంటే గోమాతని ఆరాధించడం, గౌరవించడం మరియు ఆశీర్వాదాలు పొందడం. గోవును హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు, ఎందుకంటే ఆది దేవతల నివాసంగా మరియు మాతృత్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. గోవును పూజించడం వలన పాపాలు తొలగిపోతాయని, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. గోపూజ ఎలా చేయాలంటే, గోవును పూజించే ముందు గోమాతను శుభ్రంగా కడగాలి. గోవు నుదుటిపై తిలకం పెట్టాలి. గోవుకు పూలు సమర్పించాలి. బెల్లం, పండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలను గోవుకు నైవేద్యంగా పెట్టాలి. గోమాతకు ప్రదక్షిణలు చేయాలి. గోమాతను మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అలాగే గోమాత ఆశీస్సులు తీసుకోవాలి. గోవు పూజ వల్ల కలిగే ఫలితాలేమంటే, గోమాతను పూజించడం వలన పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. గోమాత అనుగ్రహంతో ఆరోగ్యాలు లభిస్తాయని చెబుతారు. గోవును పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. గోమాతను పూజించడం వలన సమస్త దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అలాగే గోమాతకు ప్రదక్షిణలు చేస్తే భూమండలం చుట్టూ తిరిగినంత ఫలితం లభిస్తుందని చెబుతారు. శ్రావణ మాసంలో గోపూజ చేయడం ఎంతో పుణ్యప్రదమని నమ్ముతారు. ఈ మాసంలో గోవును పూజించడం వలన అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. మీరు ఇంటి దగ్గర కానీ లేదా గోశాలకు వెళ్ళి కూడా గోమాతను పూజించవచ్చు. ఈ గోపూజ చేయడం వల్ల మీరు చక్కటి ఫలితాలు పొందవచ్చు. గోవు మన అందరికీ ఆరాధ్య దైవం. గోవుని నిత్యం ఏదో సందర్భంలో మనం పూజిస్తూనే ఉంటాం. గోవును మనం మాతగా పిలుచుకుంటాం. మన ఇంట ఎటువంటి శుభకార్యమైన గోమాత ప్రస్తావన వచ్చి తీరుతుంది. మధ్యాహ్న కాలాన గోవును పూజిస్తే అగ్ని వంటి కష్టములు, కొండ వంటి ఆపదలు లేవని, సాయంత్రకాలాన గోవును పూజిస్తే కోటి దేవాలయములో దీపారాధన చేసినంత ఫలితం వచ్చునని చెప్పారు. గోవు ప్రణవ సమయమున తవ్వెడు బియ్యము డబ్బు ఒడిలో పోసుకుని ముమ్మారు ప్రదక్షిణ చేస్తే ఇంత అంతా ఫలితం కాదని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడని పురాణాల్లో చెప్పబడింది.